Let the shootout begins. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిపుడే డాన్స్ సై 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 అంటున్న సరదా పడితే రా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్ నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బావా అంటూ ఊరంతా హోరెత్తే సమయానా ఏమావా మూవీకి వెళ్దాం, వస్తావా? ఏమావా అంతలా ఆలోచిస్తున్నావా? బ్రేకప్ ఏమైనా అయిందేంది నీకు? బ్రేకప్ అయ్యేదానికి లవ్ కూడా లేదు కదరా. ఏరా ఇంకెందుకు అలా ఉన్నావా? జీవితం ఎటుపోతుందో అర్థం కావట్లేదు మామ. అబ్బో, ఏరా ఈ అమ్మాయికైనా ప్రపోజ్ చేసావా ఏంది? ఎవర్రా అమ్మాయి? అవును మామ, నేను ప్రపోజ్ చేయలేదు, తనే వచ్చి ప్రపోజ్ చేసింది. అదే నా ప్యాషన్. చాలా ఇయర్స్ అవుతుందిరా ప్రపోజ్ చేసి, కానీ ఇప్పటి వరకు నేను సరైన రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఓ, నువ్వు డాన్స్ రావాలనుకుంటున్నావు కదా? అవును సంతోష్. సరే అంకుల్తో ఒకసారి మాట్లాడరా, ఏమంటాడు? ఒప్పుకోరు మామ. వాళ్ళకి ఎప్పుడు స్టడీస్. లాస్ట్ ఇయర్ నుండే నేను బీటెక్లో ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని అప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. అసలు ఆ విషయం గురించి మాట్లాడాలంటేనే భయంగా ఉందిరా. మరి ఇప్పుడు అంకుల్కి భయపడి ఒక్క అడుగు వెనక్కి వేసాం. బీటెక్ 4 సంవత్సరాలు రా, 4 సంవత్సరాలు 4 అడుగులు వెనక్కి వేయాల. ఒకసారి డిస్కస్ చేసి చూడు అంకుల్తో. ఓకే మామా, ట్రై చేస్తారా? సరే మామా, మూవీకి టైం అవుతుంది. నా మూవీకి టైం అవుతుంది, వెళ్తాను. అంకుల్ బాగున్నారా? నేను సుదర్శన్ వాళ్ళ అబ్బాయి హర్షని. హర్ష, నువ్వా? ఎప్పుడు వచ్చావు? రా కూర్చో. బీటెక్ చదువుతున్నావు కదా, బీటెక్ కంప్లీట్ అయిందా? బీటెక్ కంప్లీట్ అయిపోయింది అంకుల్. కాలేజ్ ప్లేస్మెంట్లోనే టీసీఎస్లో జాబ్ వచ్చింది. గుడ్ హర్ష, మా వాడికి ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ జాయిన్ చేయించాలనుకుంటున్నాను. అయితే బీటెక్లో సిఎస్సి జాయిన్ చేయించండి. ప్రజెంట్ సాఫ్ట్వేర్లో మంచి హైప్ ఉంది. నాకు కూడా ప్రజెంట్ 5.5 lakh వస్తుంది పర్ యానం అంకుల్. ఓ, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, సరే అంకుల్. ఓకే మా. నీతో గెలుపే చెప్పెను. హలో నాన్న, ఎక్కడున్నావు? మన స్కూల్ గ్రౌండ్లో ఉన్న ప్రణయ్, మన సుదర్శన్ అంకుల్ అబ్బాయి వస్తే అబ్బాయితో మాట్లాడుతున్నా. నాన్న, మీతో మాట్లాడాలి. ఏం ప్రణయ్, ఏమన్నా ప్రాబ్లమా? అదేం లేదు నాన్న, ఇంటికి వస్తారు కదా అప్పుడు మాట్లాడతాను. ఓకే నాన్న, వస్తున్నా. ఎరా ఫోన్ చేసావు? నానా, సుదర్శన్ అంకుల్ హర్షతో మాట్లాడుతున్నాను. బీటెక్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చిందంట.
ఇంకా అన్న లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. నాన్న నేను చెప్పేది వినండి. నాకు స్టడీస్ పైన ఇంట్రెస్ట్ లేదు నాన్న. ఏరా ఏం మాట్లాడుతున్నావు? చదువుకోకుండా ఏం చేయాలనుకుంటున్నావు? నాన్న మీకు తెలుసు కదా నాన్న, నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో. నాకు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఉంది నాన్న. ప్రొఫెషనల్ డాన్సర్ని అవుతా నాన్న. ఏరా 18 సంవత్సరాల రంగా పెద్దవాడిని అనుకుంటున్నావా? ఒక తండ్రి తన బిడ్డల కోసం జీవితకాలం కష్టపడతాడు, ఎందుకంటే తన కొడుకు తనలా కష్టపడకూడదని. నాన్న, తాత మీరు కష్టపడకూడదని మిమ్మల్ని చదివించాడు. ఇప్పుడు మీలా నేను కష్టపడకూడదని నన్ను చదువుకోమంటున్నారు, మంచి ఉద్యోగం చేయమంటున్నారు. రేపు నేను నాన్న అయితే నా పిల్లలకి కూడా నాలా కష్టపడకూడదు, మంచిగా చదువుకుండానే చెప్తాను. చదువు ఒకటి మంచి ఫ్యూచర్ కాదు కదా నాన్న. ఒప్పుకోండి నాన్న. ప్రణయ్, ఒక్కడ గుర్తుపెట్టుకో, ఈ సమాజంలో పిల్లలకి 25 ఏళ్ళు వచ్చే వరకు తల్లిదండ్రులను బట్టి పిల్లల్ని గౌరవిస్తారు, పిల్లలకి 25 ఏళ్ళు వచ్చాక పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు గౌరవిస్తారు. నాన్న, ఈ సమాజంలో నా వల్ల మీకు ఎలాంటి గౌరవం తగ్గదు. ఇక నేను కష్టపడతా అంటారా? నాన్న, కష్టమైన జీవితాన్ని ఇష్టంగా జీవించడం కంటే ఇష్టమైన జీవితం కోసం ఎంత కష్టపడినా ఆ కష్టం కనిపించదు కదా నాన్న. థ్యాంక్ యూ నాన్న.